నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో దేవాలయ భూములు కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆరోపించారు. ఆత్మకూరులో దేవాదాయ శాఖకు చెందిన కులగాని రామయ్య సత్రం స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అలర్ట్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి భూమి కాజేసేందుకు పథకం పన్నారని ఆరోపించారు. ప్రభుత్వం భూమిని ఎవరికి అప్పగించకుండా అందరికీ న్యాయం జరిగేలా అభివృద్ధి చేయాలన్నారు నలిశెట్టి శ్రీధర్. ఇటీవల ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర దేవాలయ ధర్మాలయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారు కొలగాని రామయ్య సత్రం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే కొలగాని రామయ్య సత్రం తాలూకు 2 ఎకరాల 65 సెంట్ల భూమి మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక 5-6 కుటుంబాల పెత్తందారుల చేతులు మ్యాక్సిమం 60-70% భూమి వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండిపోయింది. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఖాళీ చేయించి కొలగాని రామయ్య ఏ ఆశయాలతో అయితే ఈ సత్రాన్ని స్థాపించాడో ఆశయాలకి అనుగుణంగా దేవాలయ ధర్మశాఖ తరఫున పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోనే ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామని, అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి ఎంత స్థలంలో వ్యాపారం